మహిమ కలుగును గాక. ఏపీబీటీడీ ఎంప్లాయీస్ ఫెలోషిప్ వారి అమృతవాణి అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుళ్ళలో బలపడుతూ దినదినము మరి అనేక మంది యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ దిన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల యేసయ్య, మీ నామమునకు వందనాలు. ప్రేమను బట్టి కృపను బట్టి దేవమ్మ ఇప్పటి వరకు సజీవుల లెక్కలో క్షేమంగా ఉంచిన దైవమా మీకు వందనాలు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు అనేక మందిని మీ సన్నిధికి ఆకర్షించుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, ఈ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండండి. దేవా, మీ యొక్క విడుదలైనటువంటి వారిని బలపరిచి శ్రేష్టమైనటువంటి వాక్కులు మీరు మూటలుగా దయచేయమని కోరుచూ ఉన్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోనండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నామండి. ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఎవరికి తెలియదుగా ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేసం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని? ఎవరికి తెలియదుగా. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో సోదరా, రానయ్యుందిగా ప్రభు రాకడా. మేలుకో సోదరి, రానయ్యుందిగా ప్రభు రాకడా. ఆలోచించావా ఓ యేసం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని? ఎవరికి తెలియదుగా. అన్నీ తెలుసు అనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను చే మోసపోతూ ఉంటాము. అన్నీ తెలుసు అనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను చే మోసపోతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో సోదరా, రానయ్యుందిగా ప్రభు రాకడా. మేలుకో సోదరి, రానయ్యుందిగా ప్రభు రాకడా. ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని? ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ
సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. మంచిదండి, శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాము. మరి దైవజనులు ఆర్ఆర్ పురుషోత్తం గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరిచాము. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అదే రీతిగా 4వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మరి ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 4:9. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. దేవుడైన యెహోవా తాను తన రూపులో నిర్మించినటువంటి మానవుడైనటువంటి ఆది మానవుడిగా ఉన్నటువంటి ఆదామును ప్రశ్నిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? వేర్ యు ఆర్? ఆదామా వేర్ ఆర్ యు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఆదాము స్థితిని బట్టి దేవుడు ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. 2వ ప్రశ్న చూసినట్లయితే, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? వెర్ ఇస్ యువర్ బ్రదర్ అని చెప్పేసి కయ్యనుని దేవుడు ప్రశ్నిస్తున్నట్లు చూస్తున్నాం. మొదటి ప్రశ్న ఆదాము యొక్క స్థితిని బట్టి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 2వ ప్రశ్న కయ్యను యొక్క బాధ్యతను బట్టి దేవుడు ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. 2 ప్రశ్నలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఒకటి, స్థితిని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. 2వదిగా బాధ్యతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సమస్త సృష్టిని సృజించిన తర్వాత తన రూపులో నరుని నిర్మించి, తన గుణలక్షణాలని మానవునికి ఇచ్చి, తన స్వరూపాన్ని మానవునికి ఇచ్చి, మానవుని యందు దేవుడు ఆనందించాలనేటువంటి సంతోషంతో ఉండగా, దేవుడు యొక్క ఆజ్ఞను మానవుడు అతిక్రమించిన వాడుగా ఉండి, ఆదాము అవ్వలైనటువంటి వారు మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం బట్టి, తినవద్దన్న పండు తినటాన్ని బట్టి దేవుని మాటకు అవిధేయులైపోయినారు. పాపమునకు, శాపానికి గురైపోయిన వారుగా ఉన్నారు. అలాంటి సందర్భంలో వారు పాపము చేసిన దానిని బట్టి, ఆదాము చేసిన తప్పును బట్టి చల్లపూట దేవుడు ఆ ఏదెను వనములకు వచ్చినప్పుడు ఆదాము దేవునికి సమీపముగా రాకపోవటను బట్టి, తాను చేసిన తప్పును బట్టి అతడు భయపడి దాగుకున్నవాడిగా ఉన్న సందర్భంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అంటున్నాడు దేవుడు. దేవుడికి తెలియదండి ఆదాము ఎక్కడ ఉన్నాడో, ఏమి చేసాడో తెలీదా? తెలుసు. కానీ ఏ స్థితిలో ఉన్నాడో, ఏమి చేసాడో దానిని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. తోటలో భయపడి నీ స్వరం విన్నప్పుడు నేను దాగుకున్నాను నాయన అంటున్నాడు. భయపడే పరిస్థితి ఆదాముకి ఎందుకు వచ్చిందంటే, దేవుడు చెప్పిన మాటను వినకపోవటం వల్ల ఆదాములో పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపం అనే దాన్ని బట్టి భయం అనేది ఆదాములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదాము యొక్క స్థితి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 2వదిగా, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఆదాము అవ్వలు శాపగ్రస్తులు అయిపోయినారు. ఏదెను వనం నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఆ తర్వాత కయ్యను హేబేలు అనేటువంటి 2 కుమారులు ఆదాము అవ్వలైన వారికి కలిగినారు. మరి పెద్ద కుమారుడైనటువంటి కయ్యను తన తమ్ముడు అయినటువంటి హేబేలు మీద పడి చంపిన వాడిగా ఉన్నాడు. హేబేలును హత్య చేసిన వాడిగా ఉన్నాడు. హేబేలును హత్య చేసిన వాడిగా ఉండి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే ఒక ప్రక్కన తమ్ముడైన హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతూ ఉన్నది. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? వేర్ ఇస్ యువర్ బ్రదర్
అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి తెలుసు అంతా, ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. కానీ మానవుని నుండి తన స్థితిని, తన పరిస్థితిని, తన తప్పును రాబట్టడం కోసం, తన తప్పును తాను ఒప్పుకోనేటట్లుగా చేయడం కోసం దేవుడు ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదాము యొక్క బాధ్యతను గురించి ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. తమ్ముడికి అండగా ఉండవలసిన వాడు, తమ్ముడికి కావలిగా ఉండవలసిన వాడు, కంచె చేనును మేసిన చందముగా తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపిన వాడుగా, ఆదాము నరహత్య చేసిన వాడుగా ఉన్నాడండి. ఆ కయ్యను నరహత్య చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కయ్యను తమ్ముడైన హేబేలు నరహత్య చేసిన వాడుగా ఉన్నాడు. తాను చేసినటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి పోకడను బట్టి నీ స్థితి ఎలా ఉన్నది, నీ బాధ్యత ఎలా ఉన్నది, తమ్మునికి కావలుగా ఉండవలసిన నీవు తమ్ముని మీద పడి చంపినావా అని ఇండైరెక్ట్గా దేవుడు కయ్యను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటి ప్రశ్న ఆదాము యొక్క స్థితిని బట్టి ప్రశ్నించబడింది. రెండవ ప్రశ్న కయ్యను యొక్క బాధ్యతను బట్టి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు మనం వేసుకుందాం. ఈ రెండు ప్రశ్నలు ఈ వాక్యాన్ని వినిస్తున్నటువంటి నీకు దేవుడు వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, మరి నీ నివాసం ఎక్కడ ఉన్నది, నీ యొక్క స్నేహము ఎక్కడ ఉన్నది, నువ్వు ఎవరితో కలిసి ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉన్నది, దుష్టులతో కలిసి ఉన్నావా, చెడు క్రియలు చేయవారితో కలిసి ఏకీభించే వ్యక్తిగా ఉన్నావా, పాపములో జీవించే వ్యక్తిగా నీవు ఉన్నావా, పాపమునందే మునిగి తేలుతున్న వ్యక్తిగా ఉన్నావా, లోకమే శాశ్వతం అనుకొని, లోకమునున్న అందాలే శాశ్వతం అనుకొని, లోక ఐశ్వర్యమే శాశ్వతం అనుకొని, ధనము శాశ్వతం అనుకొని దేవుని ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి విరుద్ధముగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉన్నది, దేవునికి విధేయుడిగా జీవిస్తున్నావా, దేవునిగా మహిమపరుస్తున్నావా, దేవుని కంటే సిరిని సంపదను ఎక్కువగా లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? నాకంటే దేనినైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి పరలోక రాజ్యము లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది అంటున్నాడు దేవుడు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యలో ఉన్నది. కపటములో నీవు జీవిస్తున్నావు, తప్పులో నీవు జీవిస్తున్నావు, మోసములో నీవు జీవిస్తున్నావు, అన్యాయంలో నీవు జీవిస్తున్నావు, అక్రమంలో నీవు జీవిస్తున్నావు, దుర్మార్గంలో నీవు జీవిస్తున్నావు. కాబట్టి నీ స్థితి నుంచి నువ్వు మళ్ళుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి జీవించుతున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అంటుంది వాక్యం. జీవించుతున్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే, నేను ప్రాణంతో నిలిచి ఉన్నాను, సజీవుడిగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యము నిన్ను ఏ విధంగా మాట్లాడుతుంటే నువ్వు మృతుడవే అని మాట్లాడుతుంది. అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆదాము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడైనాడు, దేవుని మాటను ధిక్కరించినాడు, తినవద్దన్న దాన్ని తిన్నాడు, ముట్టరానిది ముట్టినాడు, చేయవద్దన్న పని చేశాడు. తన ఆత్మీయ స్థితి చచ్చినదిగా ఉన్నది. అందుకే ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ స్థితి ఎలా ఉన్నదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కానీ ఆదాము తన స్థితిని తను యథార్థంగా ఒప్పుకోలేదు. తన పాపాన్ని తను యథార్థంగా ఒప్పుకోలేదు. ఎదుటి వారి మీద, తన భార్య మీద నెపం వేసిన వాడిగా ఉన్నాడు. అందును బట్టి ఆదాము శాపానికి గురైపోయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఎవరి మీద నెపం వేస్తావు? నీవు ఎవరి మీద నింద వేసే వ్యక్తిగా ఉన్నావు? నీ మీద నువ్వు నింద వేసుకుంటావా? నీ స్థితి నువ్వు గుర్తిస్తావా? అయ్యో అవిధేయుడను నేనే, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రభు దగ్గర పాప క్షమాపణతో వేడుకుంటే ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు, తన రాజ్యాన్ని ఇస్తాడు. అట్లాగే కయ్యను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఎలాంటి బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు? పెద్దవాడిగా ఉండి తమ్ములకి కావలి కాయవాడిగా ఉండి తమ్ముడిని ప్రేమించవలసిన వాడిగా ఉన్నటువంటి కయ్యను దేవుడు తన అర్పణను అంగీకరించలేదు. తమ్ముని యొక్క అర్పణను అంగీకరించడని అక్కసుతో, కోపముతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషముతో, పగతో తన హృదయమంతా పాడు చేసుకొని
తన హృదయం అంతా పాడు చేసుకొని తమ్ముని మీద పడి చంపినవాడుగా ఉన్నాడండి. తమ్ముని మీద పడి చంపినవాడుగా ఉన్నాడు. తమ్ముని మీద పడి చంపినవాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటిది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నెను. ఏదో ఘనత సంపాదించుకోవాలి, మెప్పు సంపాదించుకోవాలి, ఏదో సంపాదించుకోవాలనేటువంటి దురాశతో తన పాపాన్ని కన్నవాడుగా ఉన్నాడు. ఆ పాపాన్ని పరిపక్వమైపోయి మరణాన్ని కన్నదిగా ఉన్నది. తాను కూడా ఆత్మీయ స్థితిలో చచ్చిపోయినాడు. దేశ దెమ్మరి అయిపోయినాడు. కయ్యను దేశ దెమ్మరి అయిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి విరుద్ధంగా అడుగులు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శాపానికి, ఉగ్రతకు గురవుతారు. ఒక భర్తగా, ఒక భార్యగా నీ భర్తను ప్రేమిస్తున్నావా? భర్తకు బదురాలై ఉంటున్నావా? ఒక భర్తగా నీ భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా? భార్యగా నీ భర్తకు లోబడే వ్యక్తిగా నీ ఉంటున్నావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలైన వారికి కాపుదలుగా నీ ఉంటున్నావా? నీ బిడ్డలైన వారికి మాదిరికరమైన తల్లిదండ్రులుగా మీరు ఉంటున్నారా? ప్రియమైనటువంటి సహోదరులారా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని సామెత ఉంది కదా. నీవే పాపములో ఉంటే, నీవే దుర్మార్గంలో ఉంటే, నీవే అన్యాయంలో ఉంటే, నీవే త్రాగుడులో ఉంటే, నీవే వ్యభిచారంలో ఉంటే, నువ్వే మోసములో ఉంటే నీ బిడ్డలైన వారు నీతిమంతులు కాగలరా? నీ బిడ్డలైన వారు ఆశీర్వాదాలు పొందుకుంటారా? కాబట్టి ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నావు? దేవుడు తన బాధ్యతను ప్రశ్నిస్తున్నాడు. కయ్యను యొక్క బాధ్యతను ప్రశ్నించినట్లుగా ఈ సమయంలో దేవుడు నీ బాధ్యతను ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఎక్కడా నీవు? నీ బిడ్డలు ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ భర్త ఎక్కడా? నీ స్వజనులు ఎక్కడా? ఏ స్థితిలో ఉన్నారు? వారికి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దీవెనకరమైన వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నావు? ఎలాంటి బాధ్యతలో ఉన్నావో ఒకసారి ఈ యొక్క సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు. అవును తండ్రి, ఈనాటి దినాల్లో మనిషి ఏ స్థితిలో జీవిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎలాంటి బాధ్యతను కలిగిన వాడోగా ఉన్నాడో తన స్థితి తనకు అర్థం కావట్లేదు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఉండవలసినటువంటి మనిషి బాధ్యతలు విస్మరించిన వాడుకున్నాడు. కుటుంబ జీవితంలో బాధ్యత లేదు, సామాజిక జీవితంలో బాధ్యత లేదు. బాధ్యతలు విస్మరించి ప్రభువా స్వేచ్ఛానుసారుడిగా తనకిష్టమైన రీతిలో మనిషి ఈ దినాల్లో జీవిస్తున్నాడు. తండ్రి, నీ చిత్తానికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నాడు. నాశనానికి, శాపానికి గురైపోతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రభు, ఈ వాక్యమును బిడ్డలను మీరు దర్శించి వారి బాధ్యతలు వారు గుర్తించి నీతి మార్గాల్లో నడుచుకుంటూ మీ కృప దయచేయమని, నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటకు సహాయం చేయమని యేసు నామను బట్టి మనవులనియో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనకందరికీ సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి తన కృపలతో బలపరిచి దీవించి తానే మహిమ పొందునుగాక. ఆమేన్. వందనాలు.